వరంగల్లో రెండు గ్రూపులుగా కాంగ్రెస్ విడిపోతుంది. మొదటి నుంచి నాయని రాజేందర్ రెడ్డి కూడా ఈ ఒక వర్గానికి ఆధిపత్యం వహిస్తున్నారు. ఈరోజు 18 మంది ఎమ్మెల్యేలు సిఎల్పిలో మరి మీటింగ్ పెట్టారు. కొండా సురేఖను టార్గెట్గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నాయని రాజేందర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, మొత్తానికైతే వరంగల్లో రెడ్డి వర్గం ఒకటి, బీసీ వర్గం ఒకటి అనేది కొత్తగా చర్చ తెర మీదకి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు సిఎల్పిలో మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? టార్గెట్ కొండా సురేఖగానే మీరు చెప్తున్నారా? మీరు లేని పంచాయతీ రెడ్డి బీసీ అని పంచాయతీ కొత్త పంచాయతీ పెడతాను ఇళ్ళ మళ్ళీ. మేము మాట్లాడింది షోకాజ్ నోటీస్ ఇచ్చింది అక్కడ ఒక రెడ్డికి ఒక సురేఖ గారికి, అవునా? సస్పెండ్ చేసింది జీవన్ రెడ్డి గారిని ఇంకో వ్యక్తిని. దానికి ఈ కులాలు ఎందుకు పట్టుకొస్తారు? కులాలను అడ్డం పెట్టుకొని చేసిన ఏ తప్పులు చేస్తే అన్నీ మాఫ్ అవుతాయనా? కులాలు ఎందుకు ఇలా? కాంగ్రెస్ పార్టీ అంటేనే సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు ఉంటాయి ఇలా. దానికి ఇదన్నీ మంచిది కాదు. మంచి పొంగులేటి వరంగల్ జిల్లాలో ఈ గ్రూపులకు కూడా ఆయన ఏదైతే ఆజ్యం పోస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. మీరేం చెప్తారు? ఆయన ఇక్కడ నిల్చునేది ఉన్నదా? మరి దేనికైనా ఆజ్యం పోస్తాడు? ఆయనకి ఏం పని? జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఆడితే వాళ్ళని టార్గెట్ చేయడం అలవాటు అయిపోయింది. ఎవ్వరు ఉండొద్దు, మేమే ఇది అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మా సర్వం మేమే ఇది చేయాలి. ఎవరైనా మాట్లాడితే దానికి ఒక కులమేమో మతం వేసి అంటగట్టాలి. కొండా సురేఖ గారు నా కుమార్తె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం అని చెప్పినప్పటికీ కూడా మీరు ఒక 18 మంది ఎమ్మెల్యేలు, నిజంగానే కొండా సుస్మిత అనేది ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, తర్వాత పార్టీలో ఎలాంటి పెద్ద పోస్ట్ కూడా లేదు. అయినప్పటికీ మీరు 18 మంది టార్గెట్ కొండా సురేఖగా చేశారు. సుస్మితకి ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్నారెడ్డి విషయంలో కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు, ఇంకా చాలామంది అనిరుద్ధ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడినప్పటికీ కూడా మీరు ఇలాంటి సమావేశం పెట్టలేదు. ఇప్పుడు ఈ సమావేశం పెట్టడంలో మీ ఏంటి టార్గెట్? రోజుకు రెచ్చిపోయి మాట్లాడి పార్టీ నష్టపరుస్తున్న ఆలోచనతోటి ఈ సమావేశం పెట్టి ఒక్కరి గురించి మాట్లాడలే. అందరినీ కూడా ఎవరు మాట్లాడినా దీని మీద యాక్షన్ తీసుకోవాలని పెట్టినాం. ఒక సురేఖ గారి గురించి పెట్టాను. మీరు ఎందుకు అనుకుంటారు? పార్టీకి ఒక క్రమశిక్షణ కమిటీ ఉంది. దానికి సంబంధించి మల్లురావు గారి నేతృత్వంలో ప్రతి అంశంలో మరి దానికి నోటీసులు ఇస్తున్నారు, సమాధానాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది నిబంధనలకు వ్యతిరేకంగా మీరు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా జనాలకు సంకేతం పోదా? 10 సార్లు క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినప్పుడు మీరు వీడియో తీసి చూపించారు కదా. 10 సార్లు కూడా ఇచ్చినాం కదా. ఉపేక్షించి వాటన్నిటి కూడా వాళ్ళంతా కొండా మురళి అటెండ్ అయ్యారు, కొండా సురేఖ అటెండ్ అయ్యారు. సో దానికి సంబంధించిన ప్రక్రియ ముగిసిపోయింది. క్షమాపణ ఇచ్చిండ్రు, వదిలిపెట్టిండ్రు. ఎన్నిసార్లు వదిలిపెట్టాలి? ఎన్ని తప్పులు చేస్తావు? ఇది అడ్డం పెట్టుకొని 100 తప్పులు చేస్తే భరించాలనా? అదెక్కడ చూస్తే కొండా సురేఖ నాకు నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము. నేను ఏదైనా కామెంట్ చేస్తుంటే నన్ను మంత్రిగా అడిగితే నేను సమాధానం చెప్తాము. సో ఈ నోటీసులకు నాకు ఇవ్వడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని తిడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రారా? నాకు ఒక్కటే జవాబు, నేను స్ట్రైట్గా అడుగుతా. నాకు సంబంధం లేదు అని అంటే సరిపోతుందా? ఇది గత్తే ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2 ఏళ్లుగా కూడా తెలంగాణ సీఎంపై కావచ్చు, ప్రభుత్వంపై కావచ్చు, తర్వాత పార్టీ ముఖ్య నేతలపై, టీపీసీసీతో సహా అందరిపైన కూడా విమర్శలు చేస్తున్నారు. అతనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన బాటలోనే చిన్నారెడ్డి కూడా తయారయ్యారు. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి టికెట్లు అమ్ముకున్నారనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏం చెప్తారు? వారి మీద షోకాజ్ నోటీస్ వారికి కూడా ఇచ్చిండ్రు కదా. ఒక్క సురేఖ గారికే ఇచ్చిండ్రు. ఇప్పుడేమన్నా వీళ్ళందరినీ సస్పెండ్ చేయలేదా? అవి ఎందుకు మీకు గుర్తు రావట్లేదు? ఎందుకు గుర్తుండట్లేదు? ఎవరు మేము ఇప్పుడు మాట్లాడింది మీ ముందే కదా, ప్రెస్ మీట్లో మాట్లాడింది. ఎవరు రోడ్డు మీదకి వచ్చినా యాక్షన్ తీసుకోండి అని చెప్పినాం మేము. అది మా ఫైనల్. సో యాక్షన్ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. కానీ దీంతో ప్రజల్లో ఒకవైపు 22A కావచ్చు, తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. దీంట్లో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఈ మీడియా సమావేశంతో మీరేం చెప్తారు? ఇక ఎవరు చెప్పారు ప్రజల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ పార్టీకి? ఇంకా 10 ఏళ్ళు ఉంటాం మేమే. విన్నారా? మేము చేసే సంక్షేమ పథకాలు కానీ, మేము ఇచ్చిన సన్న బియ్యం కానీ, ఎన్నడన్నా సామాన్యుడు సన్న బియ్యం తింటే అనుకున్నాడానే? బస్సు ఫ్రీగానే అనుకున్నాడా? మేము ఇక్కడ అడిగితే నీకు ఇనే ఒప్పుకుంటే చెప్తా. చెప్పండి. మేము ఈ 2.5 సంవత్సరంలో 70% కంప్లీట్ చేసిన వాగ్దానాలు చేసినాయి. ఇంకా 30 ఉన్నాయి. ఆ 30 కూడా ఈ ఆర్థిక విధ్వంసం లేకపోతే మేము కంప్లీట్ చేసేవాళ్ళం. 10 ఏళ్ళలో ఉన్నారు కదా. KG to PG చేసిండా? 3 ఎకరాలు ఇచ్చిండా? దళితుని ముఖ్యమంత్రి చేసిండా? నిరుద్యోగ భృతి ఇచ్చిండా? 10 ఏళ్ళు కంప్లీట్ అయిన వానికే సిగ్గు లేదు. 2.5 ఏళ్ళకి అప్పుడే ఓవన్ మొత్తుకొని బట్టలు చింపుకుంటాండే మేడం. మేము చేసిన ఏంటి తెలుసా మీకు? దేశవ్యాప్తంగా చెప్తాం మీకు. ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయతం చేసింది. రాహుల్ గాంధీ 18 ఏళ్లకు
రాజీవ్ గాంధీ 18 ఏళ్ళకు ఓటు హక్కు తీసుకొచ్చిండు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిండ్రు. పని ఆహార పథకం తెచ్చినాం. అది కులం మతాలు చూడలే. సో ఆ కారణంగా వినండి, మీకు ఓపిక లేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని పెట్టుకున్నాం మేము. ఏ కులం మతం చూడలే, ఏ పార్టీ కూడా. ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా ఏ కులం మతం ఉండదు, పార్టీలు ఉండయి. అది మా గొప్పతనం. అది వీళ్ళకేమున్నదే, ఒకడు రాముడు భీముడు అని చెప్పుకొని పట్టుకొని తిరుగుతాడు. మేమున్నది మా రాముడు మా దగ్గర లేడా, పెడతాడు. అదే గుళ్ళల్లో దొంగతనం చేసుకొని ఒకడొస్తాడు, పేపర్లు అమ్ముకొని ఒకడొస్తాడు. వీడు ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టుకుంటా సెంటిమెంట్ పెట్టుకొని వీడొస్తాడు. మేము అట్లా రాలేదే. మేము నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో నాటి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి వరకు కూడా గాంధీ కుటుంబానికి సొంత ఇల్లు లేకుంటున్నటువంటి ఇది మా తత్వం. అది మాకు ఛానల్ లేదే, మాకు పేపర్ లేదే. మొన్నగాలే 20 ఏళ్ళు కాలే వచ్చిన పార్టీకి పేపర్లు ఉంటాయి, ఛానళ్ళు ఉంటాయి, 1500 కోట్ల డిపాజిట్లు ఉంటాయి. 125 ఏళ్ళ చరిత్ర మాది. మాకు పేపర్ లేదు, ఛానల్ లేదు. ఓకే, రాజేందర్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు 56 ఏళ్ళు మీకు దేశంలో ప్రజలు అధికారాన్ని ఇచ్చారు, మీరు పాలించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు సన్నబియ్యం తింటున్నారు, పేదవారు అని చెప్తున్నారు. కోట్ల రేషన్ కార్డులు ఉండడం ఇది అభివృద్ధి అనుకోవచ్చా? ఇది మనం ఏమనుకోవచ్చా? 3 కోట్ల రేషన్ కార్డులు ఇప్పుడు లబ్ధిదారులు రేషన్ బియ్యం పొందుతున్నారు. ఇది అభివృద్ధి అనుకుందామా, వెనుకబడతాం అనుకుందామా, దీని అంతటి కాంగ్రెస్ కారణం అనుకుందామా, ఇంకెవరన్నా అనుకుందాం? ఇక మీకు కోడి ముందా గుడ్డు ముందా అంటే నేనేం చెప్పాలి? మీకు ఇవ్వకపోతానో ఇవ్వలేదని చెప్తే టీవీలో నువ్వే. ఇప్పుడు ఇత్తనో ఇప్పుడు వెనుకబడతానమని అడగబడితే నువ్వే. వాడు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వకపోయా, మా హన్మకొండలో ఒక ఇల్లు కూడా ఇవ్వకపోయా. మేము ఇచ్చిన వాళ్ళు తప్ప వెనుకబడతామంటే నేను ఏం జవాబు చెప్పాలి బ్రదర్ మీకు? ఒకవైపు హైడ్రా, మరొక వైపు 22A సెక్షన్, వీటన్నిటితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సో అదంతా డైవర్ట్ చేయడానికి మీరు ఇలా ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? కబ్జాలు పెట్టుకుంటా, ఇల్లు కట్టుకుంటా, దాని కట్టుకుంటా చూసుకుంటా కూర్చుంటారు. ఏంది అన్ని ఇష్టమనే దోసుకొని ఫామ్ హౌస్లు గీమౌజులు కట్టుకొని పేద ప్రజల భూములు ఎందుకు 22 నిషేధిత భూముల జాబితాలో చేరినాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదేగా చెప్పింది. పేద ప్రజలు ఏం చెప్పినాం ఇంతకుముందు, వాటి మీద 22A దాని మీద మీరు ఎక్కడ ఇది కాకండి, మీకు ఎక్కడ ఇది జరగదు. దాంట్లో దొంగలకు భయం అయ్యి వాళ్ళకు దొంగలు ఏం చేసినారు, కొన్ని లక్షల కోట్లు దోసుకొని 2-3 ఛానళ్ళు పెట్టుకొని వాటి ద్వారా తప్పుదో పట్టిస్తాను తప్ప ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఎవ్వరి భూమి గజం కూడా తీసుకోమని మాట ఇచ్చారు. అంటే ఎందుకు ఈ ఆయామం 22A సెక్షన్లో ఎందుకు ఈ ఆయామం నెలకొంటుంది? దీని కాంగ్రెస్ మంత్రిగా ఉన్న, అంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఎందుకు క్షమాపణ చెప్తున్నారు? దీని వెనుక నిజంగా అధికారుల పొరపాటు ఉందా? పొరపాటు ఉన్న అధికారులపై మరి చర్యలు తీసుకోకుండా ఎందుకు క్షమాపణ చెప్తారు? మేము తప్పు ఏదైనా కింద జరిగినా మీద జరిగినా బాధ్యత మంత్రిది కాబట్టి దాని ఆయన గౌరవపదంగా ఇది ఇబ్బంది కలిగితే క్షమాపణ చెప్తున్నా, నీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని మాట ఇచ్చాను. గజం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తానని కమిటీ కూడా వేసి ఫుల్ టైం పనిచేస్తాను. దాని మీద దొంగలకు దొంగలు ఉన్నారు, వాటి మందు పెట్టాలి కదా, ఎలకలు ఉన్నాయి, వాటికి మందు పెట్టకపోతే ఎట్లా? అన్నం తినొద్దాం కంటి. కానీ మనకి ఇంకా నోటే చెప్పండి. ఫైనల్గా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి చెప్పండి అన్న. మా డిమాండ్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మాట్లాడే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, వరంగల్లో ఎలాంటి వర్గాలు లేవు, దాంట్లో పొంగులేటి దీనికి ఏం కొత్తగా ఆజ్యం పోయట్లేదు. కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం ఏమవుతుందో సో వాటిపైన ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే ఇది పరంపర కొనసాగుతోంది. సో కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు మాత్రం అర్ధరహితం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. సో దానిపైన చర్యలకు డిమాండ్ చేస్తున్నామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, CLP నుంచి.